ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి. ప్రతి శివరాత్రి మనము ధ్యానంతో ప్రారంభించి ధ్యానంతో ముగింపు చేస్తున్నాము. శివరాత్రి అంటేనే ధ్యానరాత్రి. ధ్యానానికి ప్రతీక మహాశివుడు. మహాధ్యానం చేసినవాడు మహాశివుడు, ధ్యానం చేసినవాడు శివుడు. ధ్యానం చేస్తూ ఉంటే మరి శివుడే. మహాధ్యానం అంటే గొప్ప ధ్యానం చేస్తే మహాశివుడు. సదా మహాధ్యానం చేస్తూ ఉంటే సదాశివుడు. సదా అంటే నిత్యము, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే సదాశివుడు. ఆ సదాశివుడే పరమేశ్వరుడు. కనుక శివరాత్రి ధ్యానరాత్రి. శివరాత్రులు 5 రకాలుగా చేసుకుంటారు. దిన శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. మనకు ఒక శివరాత్రి తెలుసు, మహాశివరాత్రి. మాఘమాసము కృష్ణపక్షం చతుర్దశి రోజు వస్తుంది, త్రయోదశి చతుర్దశి మధ్యలో. మనకి ఈ శివరాత్రి తెలుసు. ప్రతి నెలకు ఒక శివరాత్రి ఉంటుంది, మాస శివరాత్రిని. ప్రతి పక్షానికి ఒక శివరాత్రి ఉంది, అంటే 15 రోజులకు ఒక శివరాత్రి వస్తుంది. రోజు వచ్చే శివరాత్రి మనం ఎవరికి తెలియదు. మాస శివరాత్రిని మనం పెద్దగా దాన్ని పఠించుకోము. కానీ మహాశివరాత్రిని అందరూ భక్తిగా ఎంతో నిష్ఠతో మహాశివరాత్రిని జరుపుకుంటాం. అత్యంత నిష్ఠతో చేసుకుంటారు. మిగతా పండుగల కన్నా మహాశివరాత్రిని మహాభక్తిగా జరుపుకోవడం మనకు అలవాటుగా ఉన్నది. ఎందుకంటే శివుడు అంటే అందరికీ ఇష్టమే. అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేని కాదు. శివునికి బోలాశంకరుడు కదా పాపం. కొద్దిగా తృప్తిపరిస్తేనే అడిగిన వాళ్లకు అడిగినన్ని చేస్తాడు. మిగతా వాళ్ళన్నా పరీక్షలు ఎక్కువ పెడతారేమో కానీ పాపం పరమేశ్వరుడు మాత్రము పెద్దగా పరీక్షలు పెట్టాడు. తన్ని మహాదేవ పరమశివాని మనసులో నిశ్చల భక్తులు కొలిస్తే చాలు, నేను ఉన్నాను వస్తాడు. అడిగిన వాళ్ళకి అడిగినన్ని చేస్తుంటాడు. వాళ్ళు ఎవరు, వాడు దుర్మార్గుడా, దుష్టుడా, సన్మార్గుడా, వాడి గుణం చూడు. శివుడు గుణాన్ని చూడడు. తను కొలిచినాడా, వాడు అడిగిన వాళ్ళకి అడిగినన్ని చేస్తుంటాడు. మనకు పురాణాల్లో ఉంది కదా, రాక్షసులు అందరూ కూడా శివుని కొలిచిన వాళ్లే. భస్మాసురుడు మొదలుకొని ఎంతోమంది రాక్షసులు శివుని గురించి గొప్ప తపస్సు చేసి వాళ్ళు వరం పొందిన వాళ్లే. చివరికి ఎంత వరం పొందినారు అంటే శివునే భస్మం చేయాలని వినవాళ్ళున్నారు. అవునా? తనకి ఎవరైతే వరదానం చేసి ఉంటాడో ఆ వరం యొక్క శక్తిని పరీక్షించడానికి పాపము శివుని నెత్తినే చేపెట్టాలని పోయారు. మరి ఏం చేస్తాడు? తన శక్తి ఏంటో తనకు తెలుసు. తన ఇచ్చిన వరము, వాగ్దానము అమోఘం, అది అప్రతిఘాతం, దాని తిరుగులేదు. మరి ఏమడిగినాడు భస్మాసురుడు? నేను ఎవరైతే చేపెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని. పాపం ఈయన మహానుభావుడు తదాస్తు నేషాడు. ఎవరైతే చేపెట్టినా అన్నప్పుడు ఈ వరం పనిచేస్తుందా అన్నప్పుడు తప్పకుండా పనిచేస్తుంది.
ఎందుకు పని చేయదు? అదైతే అది పని చేస్తుందో చూద్దామని నీతోనే మొదలు పెడతాను నేను అని చెప్పేసి ఆయన వెంట పడతాడు. చూసారా, వరం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా తొందరనే సంహరించడానికి వచ్చినా కూడా పాపమైన ఏం చేస్తాడు? మహాశివుడి దగ్గరికి పోతాడు. సో కథంతా మనకు తెలిసినదే. ఏమిటి అంటే వెనక ముందు పాపం ఆలోచించాడు. అందుకే ఆయనకు భోళాశంకరుడు, వాస్తవంగా భళాశంకరుడు. భళా, ఆ భళా కాస్త ఏమైందంటే భోళా అయింది. భళాశంకర అంటే మహా గొప్ప పని చేసినప్పుడు, ఉత్తమమైన కార్యం చేసినప్పుడు మనం ఏం చేస్తుంటాము? మెచ్చుకుంటాం బళా బళా అని. ఆయన బళాశంకరుడు. కానీ ప్రతి చిన్నదానికి అయినా వెంటనే ఆనందపడతాడు, పొంగిపోడు, ఆనందపడతాడు. ఆనందపడి అడిగిన వాళ్ళకి అడిగన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ దాని దగ్గర మాత్రం ఏమీ లేదు. శివుని దగ్గర ఏముంది? మహాశివుని దగ్గర ఏం లేదు. ఆయనకు ఇల్లు కూడా లేదు. మనందరికీ ఇల్లు ఉన్నాయి, ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మంచు కొండల్లో ఉంటాడు, లేదా శ్మశానంలో ఉంటాడు. శ్మశానవాసి. ఏమీ లేనివాడే అన్నీ ఇస్తాడు, అన్నీ ఉన్నవాడు ఏమీ ఇవ్వడు. ఏమడతాడు? నేను మహా శివుడు అంటే మహాపరిశూన్యం పొందినవాడు. మహాశివుడు అనగా శివము అనగా జ్ఞానం, శివము అనగా జ్ఞానము, శివము అనగా నిత్యమైనది, శివం అనగా స్వచ్ఛమైనది. కనుక ఏది మహాజ్ఞానము అది మహాశివుడు. మరి ఆయనకి ఏమి ఇష్టము? నీ ఇష్టం, నువ్వేమి ఇచ్చినా తీసుకుంటాడు. చివరికి నెత్తిని నీళ్లు పోసినా, మామూలు నీళ్ళు పోసినా చాలు, ఆయన తృప్తి పడతాడు కదా. వారి శక్త్యానుసారము నారికేళ అంటే కొబ్బరి నీళ్ళు పోస్తారు, గంధం నీళ్ళు పోస్తారు, పుష్ప జలం పోస్తారు, గంధం జలం పోస్తారు, తర్వాత భస్మ అభిషేకం చేస్తారు, అన్నాభిషేకం చేస్తారు. ఒకటేమిటి, వాళ్ళకి మనసులో ఏం దోస్తే అన్ని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాంఛ తీరుతుంది. నీటితో అభిషేకం చేస్తే ఒక కోరిక, అలాగే కొబ్బరి నీళ్ళతో పోలిస్తే కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే ఒక కోరిక, అన్నంతో చేస్తే ఒక కోరిక. ఇలా వివిధ రకాల కోరికలకు వివిధ రకాల అభిషేక పద్ధతులు ఉన్నాయి. వాటి అందరూ ఆచరిస్తూ ఉన్నారు. మరి ఏం అభిషేకం చేసినా కూడా దాని మీద ఏమైనా నిలబడుతుందా? ఏమైనా ఉంటుందా? నువ్వు గంధంతో కలిపిన నీటితో అభిషేకం చేసినా, గంధజలం కానీ మరొకటి కానీ ఏమి చేసినా అందులో ఉండదు. ఏముండదా? దేనికి గుర్తది? శూన్యము గుర్తు. ఏమీ ఉండదు నా దగ్గర అని, ఏమీ నిలబడదు. ఊర్ధంలో శూన్యమే ఉంది, మధ్యలో శూన్యమే ఉంది, అధంలోనూ శూన్యమే ఉంది. చూడండి, సమాధి స్థితిలో ఉన్న మన దగ్గర ఏముంటుంది అంటే అంతా శూన్యమే. ఊర్ధ శూన్యం, మధ్య శూన్యం, మధ్య శూన్యం, యథాత్మకం, సర్వశూన్యం స ఆత్మేతి సమాధిత్య లక్షణం. సమాధి లక్షణం అంటే ఏంటి? ఊర్ధంలో శూన్యమే, మధ్యలో శూన్యమే, అధమో శూన్యమే, మహాపరిశూన్యం. ఉంటే పరిశూన్యమైనా ఉండాలి, లేకపోతే పరిపూర్ణమైనా ఉండాలి. రెండూ చెప్తాడు శివగీతలో. ఊర్ధ్వపూర్ణం, అధపూర్ణం, మధ్యపూర్ణం, యథాత్మకం, సర్వపూర్ణం స ఆత్మేతి సమాధిత్య లక్షణం. సమాధి స్థితికి రెండు లక్షణాలు ఏంటి? ఉంటే మహాశూన్యం, లేకపోతే మహాపూర్ణం. మనం ఏం చేస్తున్నాము? కాస్త శూన్యం, కాస్త పూర్ణం, రెండు కలిపేస్తున్నాం. రెండు కలుపుతున్నాం. అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చెప్పాడు? నువ్వు అటన్నా ఉండు, ఇటన్నా ఉండు, మధ్యలో ఉండద్దు. ఊర్ధ్వపూర్ణము ఉంటే పూర్ణంగా ఉండు. బుద్ధంలోనూ పూర్ణమే, అధంలోనూ పూర్ణమే, మధ్యంలోనూ పూర్ణమే, ముల్లోకాలు పూర్ణమే. యథాత్మకం, సర్వస్య పూర్ణం స ఆత్మేతి. అంతా పూర్ణం, అంతా నిడతనమే, అంటే వెలితి లేనిది. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు శివుడు. అంతా శివమయమే, అంతా పూర్ణమయమే, ఏమాత్రం కొరత లేనిది.
లేదు మహాపరిశూన్యం చేసుకో. రెండు పూర్ణమే. వినండి, పరిశూన్యము పూర్ణమే, పూర్ణము పరిశూన్యమే. పూర్ణం అంటే నిండుగా ఉంది అని అర్థం, శూన్యం అంటే ఖాళీగా ఉంది అని. ఖాళీ అంటే ఎంత ఖాళీ, అక్కడ ఏమీ ఉండదు అంటే అది పూర్ణమే. కొంత పెట్టి కొంత ఖాళీ చేస్తే అది ఖాళీ కాదు, ఇంకేదో కొంత మిగిలింది అని అర్థం. కనుక పరిశూన్యమన్నా ఉండాలి, పరిపూర్ణమన్నా ఉండాలి. అటు కాకుండా ఇటు కాకుండా ఏమవుతుంది, ఉట్టికి లేకుండా స్వర్గాన్ని లేకుండా మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, తెలుసుకు స్వర్గం మారి ఉంటుంది. మనకి రెండూ చెప్పాడు ఆయన. ఈ మహాశివరాత్రి మహాధ్యానరాత్రి అని చెప్పినాం. శివునికి ప్రేమేంది ఏమి అంటే అభిషేకం అంటాం. కానీ అభిషేకం కన్నా చాలా ఇష్టపడేది శివుడు ధ్యానం. ధ్యానానికి ఇష్టమే, ధ్యానానికి మించినది నాకు మరేదీ లేదు. మహాదేవునికి ధ్యానానికి మించినది మరేదీ లేదు. ఎప్పుడూ ధ్యాన స్వరూపుడే. ఆయన నిల్చున్నా, పడుకున్నా, కూర్చున్నా, నడిచినా, ఎలా ఉన్నా సరే ఎలా ఉంటాడు, యోగస్థితిలో ఉంటాడు. ఆసీనోవా శయనోవా, ఆసీనోవా అంటే కూర్చున్నా, శయనోవా పడుకున్నా, గత్యంచిష్ట సదా అంటే నిల్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా సదా శుచి. శుచిగా ఉన్నా, అశుచిగా ఉన్నా. చూడండి, ఆసీనోవా, ఆసీను గండి ఉంటాం కదా, ఎవరైనా నిలబడి ఉంటే ఆసీను గండి అంటారు, అంటే కూర్చోండి అని అర్థం. ఆసీనోవా కూర్చున్నా, లేక వా అంటే లేక, శయనోవా పడుకున్నా, గచ్చంతిష్ట సదా శుచి అంటే నడుస్తూ ఉన్నా, నిలబడుకున్నా, శుచిగా ఉన్నా, అశుచిగా ఉన్నా, శుభ్రంగా ఉన్నా, అశుభ్రంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా తస్మాత్ సర్వేషు కాలేషు సర్వప్రయత్నేన యోగయుక్తో భవ. చూడండి, నువ్వు ఎలాగున్నా మనకు చాలా చిత్రంలో కనిపిస్తుంటాయి. బాలశివుడు, నిద్రపోతున్న శివుడు, నిద్రపోతున్నాడు కదా, మీరు చాలా చూసింటారు పటాల్లో. నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. నిలబడుకున్న శివుడు, కూర్చోన్న శివుడు, మనం ఎన్నో చిత్రాలు చూసినాం, విగ్రహాలు చూసాం. ఎలా చూసినా కళ్ళు మూసుకొని ఉంటాడు. పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని, కూర్చున్నప్పుడు నిలబడుకొని, ఎలా ఉన్నా ఆయన యోగయుక్తుడుగా ఉన్నాడు. తస్మా సర్వేషు కాలేషు సర్వప్రయత్నేనా, అన్ని ప్రయత్నాల చేత యోగిగానే ఉండు, యోగం చేస్తూనే ఉండు. చూడండి, అంటే ధ్యానం అంటే కేవలం ఓపిక కూర్చొనే చేసేది కాదు అని ఆయన చెప్పింది. ధ్యానం ఉంటేనే కేవలం కింద కూర్చోవడమో, చైర్లో కూర్చోవడమో, మరి ఎక్కడ కూర్చోవడం చేయడమే కాదు. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా యోగయుక్తుడుగానే ఉండు. తాను అలాగే ఉంటాడు, తాను అలాగే ఉంటాడు. శివుడు అంటేనే మీరు ఎక్కడన్నా గమనించండి, ఏ ముద్రలో ఉంటాడు, ధ్యాన ముద్రలోనే ఉంటాడు. మహాదేవుడు ఎప్పుడు కూడా ఏ ముద్రలో ఉంటాడు, ధ్యాన ముద్రలోనే ఉంటాడు. మనం శివుడి గురించి ధ్యానం చేస్తే శివుడు ఎవరి గురించి ధ్యానం చేస్తాడు, ఆయన ఎవరి గురించి ధ్యానం చేస్తాడు చెప్పండి. ఆయన తనకు తానే ధ్యానం చేస్తాడు. కనుక శివోహం చెప్పండి, శివోహం సత్యోహం బుద్ధోహం ముక్తోహం శుద్ధోహం. శివోహం, నేనే శివుణ్ణి. ఎప్పుడు మనమే శివుడు తెలుసుకుంటాం? ధ్యాన సాధన రోజు చేస్తూ వాటి యొక్క అంతర్గత జ్ఞానమును ఆకలింపు చేసుకొని అందరిలోనూ శివుని దర్శించుకున్నవాడు శివోహం చెప్పాలి. ఎలా అంట? దేహపరంగా నాకు ఎటువంటి కోరికలు లేవు, దేహపరంగా నాకు ఎటువంటి రుగ్మతులు లేవు. నేను దేహమును కాదు, నేను జీవుని కూడా కాదు. దేహోహం జీవోహం. చూడండి,
దేవో నాహం, దేహో నాహం, నేను దేహములు కాదు, నా అహం, దేహో నా అహం, నేను దేహములు కాదు, జీవో నాహం, నేను జీవుణ్ణి కాదు. మరి ఏమి? ప్రత్యేక భిన్న బ్రహ్మైవాత్మాహం, ఈ రెండింటికి భిన్నంగా ఉన్న బ్రహ్మను, సదాశివుని నేనే. బ్రహ్మ అన్న శివుడు అన్నాడు, బ్రహ్మ అంటేనే ముద్దలకాయలు అనుకోవద్దండి. ప్రత్యేక భిన్న, వీటికి ఆపోజిట్గా ఉన్నది. శివుని దగ్గరికి వెళ్ళి పరమశివుణ్ణి గిరిజాదేవి వివాహం చేసుకునే ముందు ఆవిడ అడుగుతారు, ఏముంది ఆయన దగ్గర? ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు, మెడలో పాము ఉంది, ఇక్కడ పాము ఉంది, నెత్తిన గంగ ఉంది, కనీసం సరైన పట్టు వస్త్రాలు కట్టుకోలేదు, పులిచర్మం ధరించి ఉన్నాడు. అతన్ని నువ్వు వివాహం చేసుకొని ఏం సుఖపడతావు? మనమైతే ఇస్తామా అట్లా? మన పిల్లల్ని ఇస్తామా? మరి మన ఇంట్లో ఆడపిల్లలు చేసుకుంటారు అట్లా వాళ్ళని. ఎంత మహాశక్తిమంతుడు తెలిసినప్పటికి కూడా, ఎంత మహాశక్తిమంతుడు అని తెలిసినా మనం ఇస్తామా? ఉండడానికి ఇల్లు లేదు పాపం, ఉండడానికి ఇల్లు లేదు, మనం వాహనం ఇచ్చే ఎద్దు, వాహనము నంది వాహనము. మనం ఏం చేస్తున్నాము? ఇల్లు ఉండాలి, మంచి 4 చక్రాల వాహనం ఉండాలి, అక్కడ 4 కాళ్ళ వాహనం ఉంది. ఇంకా నా కూతుర్నే సత్తాడు పాపం. అప్పుడు గిరిజాదేవి తల్లి కూడా అట్లా ఆలోచించింది, తండ్రి అట్లా ఆలోచించాడు. తండ్రికి అస్సలు సరిపోదు, శివుడికి ఇవ్వడం ఇష్టమే లేదు. ఈవిడేమో నేను అతన్నే పని చేసుకుంటా అంటుంది గిరిజాదేవి. మరి ఏం చేయాలా? చెప్తాదమ్మా, ఇల్లు లేదమ్మా, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమీ లేదు, నువ్వు ఎక్కడుంటావు? ఇప్పుడు చూస్తే మంచి రాజసౌధంలో ఉన్నావు నువ్వు, ఇక్కడేమో అన్ని రకాల సౌకర్యాలు పొంది తీరా ఆయన పెళ్లి చేసుకొని నేను అడవుల్లో పెడతాడు, కనీసం ఉండడానికి షెల్టర్ లేదు, మంచి వర్షాన్ని తరచాల్సిందే, ఎండకు తరచాల్సిందే, పడుకోవడానికి హంసతులుగా తలపాలు లేవు, నీకు మరుగంటూ లేదు, ఏమీ లేదు, ఉంటే కొండ గుహల్లో ఉండాల్సిందే. ఇటువంటి వందలు ఏముందమ్మా? భస్మం తప్ప, బూరు తప్ప. అమ్మ ఆవిడేముంటుంది? నాకు ఆ భస్మాంగదారుడే కావాలి అని అడుగుతుంది. ఆ భస్మం విలువ మీకేం తెలుసు? ఆయనే కావాలి. ఆయన ఏమీ లేదండి, ఏమీ లేని వాడి దగ్గర అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నవాడు ఏమైనా ఇస్తాడా? మేమే చూస్తున్నాము, కోటాను కోట్ల డబ్బులు ఉన్నవాడు ఏమైనా ఇస్తాడా దాళంగా? వాడి మనసు ఒప్పదు. 100 కోట్లు ఉన్నవాడికి, కోట్లో ఉన్నవాడికి ఇవ్వాలి అంటే అయ్యో నా కోట్లలో కొంత తగ్గిపోతుంది అనుకుంటాడు. ఇంకా రిచ్ కావాలి, ఇంకా రిచ్ కావాలి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏం లేని వాడు ఏమి ఎక్కడ లేదు, ఉన్న దాంట్లో దానం చేస్తూ పోతాడు. అవునా? లేనివాడు అన్ని ఇస్తాడు, ఉన్నవాడు ఏమి ఇవ్వడు. అలాగా ఆయన దగ్గర ఏమీ లేకపోయినా అందరికీ అన్ని ఇస్తున్నాడు కదమ్మా. నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం అనిచ్చిందే, నాన్న అనుభవిస్తున్న ఐశ్వర్యం అనిచ్చిందేదే. దక్ష ప్రజాపతి హోదా ఇచ్చింది ఆయనే. దక్ష ప్రజాపతి కుమార్తె కదా దాక్షాయిని, మళ్ళీ అంతటి హోదా ఇచ్చింది ఎవరు? ఆయనే. శివుడు లేకపోతే అసలుకి మరి ఏదీ లేదు. మీరు నేను అందరూ కూడా ఉండగలుగుతున్నామంటే అంతా శివమయమే. శివుడు లేని స్థలము లేదు, శివుడు లేని సమయము లేదు, శివుడు లేని ప్రదేశము లేదు, శివుడు లేని కాలము లేదు, అంతా శివమయమే. ఇవన్నీ అనిచ్చినవే కదా. అలాంటప్పుడు ఆయన ఏమి లేవుంటాయేంటి? సరే ఆవిడ పెళ్లి చేసుకుంటుంది. శివుడు అడుగుతాడు, మీ తల్లిదండ్రులు చెప్పింది నిజమే కదా, నా ఏముంది? ఆయన యొక్క సైన్యం అంతా ఎవరు? భూతగణాలే. ఇద్దరు ఆయనకు చేతులు బదులు పక్క పక్క ఉంటారు. ఎవరు? నంది భృంగి. నంది ఇదే వాహనం. మరి ఏంటి దీని అర్థం ఏంటి? ఏమి లేకున్నా ఎలా ఇస్తున్నాడు? సర్వశూన్యం ఆత్మైతి సమాధి స్థితి లక్షణం. సర్వము శూన్యమైన వాడు ఏమైనా క్రియేట్ చేస్తాడు, సర్వము పూర్ణంలో ఉన్నవాడు ఏమైనా సృష్టిస్తాడు.
ఒక ధ్యానం ఒకటే నిన్ను సర్వశూన్యంగా మారుస్తుంది, సర్వపూర్ణంగానూ మారుస్తుంది. పూర్ణము నువ్వే, శూన్యము నువ్వే. గుర్తుపెట్టుకోండి. శివుడు మనలో ఉన్నాడని తెలుసుకోకుండా ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటే నేను ఎలా దొరుకుతాను వాళ్లకు? ఈ అభిషేకాలు ఏవి కూడా నన్ను తృప్తిపరచవు అని పార్వతీదేవికి స్పష్టంగా చెప్తాడు శివగీతలో. భస్మాభిషేకం కావచ్చు, అన్నాభిషేకం కావచ్చు, తర్వాత మకరందం తేనెతో అభిషేకం కావచ్చు, నువ్వు ఎంత సుగంధర్వంతో అభిషేకం చేసినా నాకు తృప్తి లేదు, నాకు విని ప్రశంస కలగవు. మరి ఏం చేయాలి? ఒక్క నిమిషం ధ్యానం చేస్తే చాలు, నేను ప్రసన్నుని అవుతాను అని చెప్పాడు. ఒక్క నిమిషం నువ్వు ధ్యానం చేస్తే తనే శివుడు, శివోహం. చూడండి ఏం చెప్పాడైనా, దేహం నేను కాదు, దేహోనాహం జీవోనాహం ప్రత్యేకమిన్న బ్రహ్మైవాహం. ఈ రెండి కాకుండా మరింకేమి, శుద్ధోహం బుద్ధోహం ముక్తోహం శివోహం. శుద్ధోహం శుద్ధుని నేను, బుద్ధోహం బుద్ధుని నేను, బుద్ధుని నేనే, శుద్ధోహం శుద్ధుని నేనే, ముక్తోహం ముక్త పురుషుని నేనే, చివరికి శివోహం నేనే శివుణ్ణి. శుద్ధోహం అంటేమి? శుద్ధ స్వరూపుడు. శుద్ధుడు అంటే శుద్ధం అంటేమి? ఏ మలినము లేనివాడు, ఎటువంటి మలినములు లేనివాడు. అమ్మవారికి పేరు ఉంది కదా, విమల. విమల ఉంది అంటే మలినములన్నీ వదిలించి తీసుకున్నామే అని. విమల ఆయన మహా, ఎటువంటి మలినము లేని అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను. మరి ఏంటి ఆ మలినాలు? పంచమలములు ఉన్నాయి. అణువమలం, కార్మీకమలం, మాయకమలం, మాయేయమలం, తర్వీతమలం. ఈ 5 మలములు ఉన్నాయి. 5 మలములను లేనివాడు శివుడు. దైవం అనుకున్న వాళ్ళు, మనం ముఖ్యంగా మనం పూజించే ప్రతి గురువు కూడా మలములు లేనివాడు. మరి అణువమలము, కార్మీకమలము, మాయకమలము, మాయేయమలము, తర్వాత చివరిది నవీతి మలం. ఇవన్నీ ఏంటివి తెలుసుకుందామా? వ్యక్తికి, సాధన చేయని వ్యక్తికి సాధన చేస్తూ ఉన్నా కూడా మలముల చేత బాధపడించబడుతూ ఉంటాడు. మలములంటే మాలిన్యం. భగవద్గీతలో మనకు విషయం చెప్తారు. సకృతపి గీతాంబసి స్నానం సంసార మలనాశనం, శ్రద్ధాహీనస్య తత్కార్యం హస్తిస్థానం ఉదయవు తత్. అంటే గీతలో స్నానం చేసిన వాడికి అన్ని మలినాలు దూరమైపోతాయి. గీత అనే గంగలో స్నానం చేస్తే వాడికున్న అన్ని మలములు, మాలిన్యాలు వెళ్ళిపోయి స్వచ్ఛంగా శుద్ధంగా తయారవుతాడు. శుద్ధోహం, నేను శుద్ధుడిని అని చెప్పడానికి అర్హత ఉండాలి. కేవలం శ్లోకము ఏముంది? దేహోనాహం జీవోనాహం. అంటే నేను దేహమును కాదు, దేహం నాది కాదు. నాహం దేహు నమే దేహు బోధోహమీతి నిశ్చయ అని అష్టావక్రుడు జనకమహారాజు చెప్తాడు. నాహం దేహు నమే దేహు, దేహం నేను కాదు, దేహం నాది కాదు.
తాత్కాలికంగా నేను నివాసం ఉంటున్న ఈ గృహం ఇది అంతే, ఇది శాస్త్రమైనది కాదు. మనం ఒక అద్దె ఇంట్లో ఉంటాము, ఆ అద్దె ఇంట్లో ఉన్నంత కాలం మేము చెప్తాము అది మా ఇల్లు చెప్తాము. ఎక్కడ మీ ఇల్లు ఉంటే పలాని సందులో, పలాని వీధిలో, పలాని చోట మా ఇల్లు ఉంది చెప్తాం. నోటితో మన ఇల్లు అని చెప్పినంత మాత్రాన అది మన సొంత ఇల్లా? ఎందుకు అద్దెకు ఉంటున్నాం అంతే. అద్దెకున్నాళ్ళు ఆ ఇల్లు మన ఇల్లు అని చెప్పుకుంటున్నాం. అలాగా ఈ దేహంలో మనము అద్దె లేకుండా ఉన్నామంతే, తాత్కాలికంగా ఉన్నాం. శాశ్వతంగా ఈ దేహంలో మనం ఉండం. ఈ తాత్కాలికంగా ఉన్న కాలంలో కూడా మాలిన్యములు లేకుండా నివసించగలగాలి. మన ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటాం? ప్రతిరోజు శుభ్రం చేస్తాం, ప్రతిరోజు అలుకుతాం, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ఎవరు వచ్చినా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి. ఎక్కడ ఏ కొంచెం గలీజు కనబడితే మన మనసు ఒప్పుకోదు. పరిశుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తారు అందరూ. శుభ్రంగా పరిశుభ్రంగా అయిన ఇంటికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి వస్తుంది అంటే మనం నీట్గా పెట్టేస్తున్నాం. అలాగే ఈ ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుంది. అక్కడ మన మైండ్లో ఏముంది? ధనలక్ష్మి, ఇంకా అన్ని రకాల లక్ష్మిలు వస్తాయని చెప్పి శుభ్రంగా పెట్టేస్తాం. ఇక్కడ మాత్రము మలినం పెట్టుకున్నాం. అదే సకృతపి గీతాంబసి స్నానం, గీతలో స్నానం చేస్తే సంసార మలనాశనం. సంసార మలనాశనం అంటే సంసారం పోతుంది అని కాదు. భార్యకు భర్త, భర్తకు భార్య, వీళ్ళకి పిల్లలు ఎవరికి వాళ్ళు కాకుండా దూరం అయిపోతారని కాదు సంసార మలనాశనం అంటే. సంసారం అంటే భార్య పిల్లలే కాదు. సంసారం అంటే మనకున్న అనేక రకాల అనవసరమైన కోరికలు, అనవసరమైన ఇచ్చలు, ఎంత కావాలో అంతవరకు తెచ్చుకోవడం అది సమంజసం. కనుక ఆ సంసార మలనాశనం అంటే విపరీతమైనటువంటి వాంఛలు, అవి నాశనం అయిపోతాయి. శ్రద్ధ లేని వాడికి ఏమవుతుందంటే ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా గజ స్నానం, ఏనుగు స్నానం చేస్తుంది, ఎంత గంటలు స్నానం చేస్తుంది బ్రహ్మాండంగా. తర్వాత ఒడ్డుకు వస్తాను ఏం చేస్తుంది? మట్టి నెత్తి నేర్చుకుంటుంది. శ్రద్ధాహీనస్య తత్కార్యం హస్తిస్థానం, హస్తిన స్థానం ఉదైవ తత్తు, అది వృధా అయిపోతుంది. అన్ని గంటల స్నానం చేసినా కూడా ఏనుగు మళ్ళీ మట్టి నేర్చుకుంటుంది. అలాగా గీత జ్ఞానం, గీత అంటేనే జ్ఞానం. ఆ గీత గంగ అనేది ఒక భగవద్గీతతో పాటు గురుగీత, ఉత్తరగీత, అష్టావరి గీత, ఏ ఉపనిషత్తులు ఏదైనా సరే ఆత్మజ్ఞానం ఇచ్చేదంతా కూడా గీతే. ఆ గీతలో స్నానం చెయ్యాలంటే శ్రద్ధగా ఉండాలి. మలినాలు తీసేస్తుంది. కనుక ఈ దేహోనాహం, దేహం నాది కాదు అంటే దేహభ్రాంతి నాకు లేదు. జీవోనాహం, జీవుడును కాను నేను. చూడండి, జీవోనాహం అంటే నేను జీవుడును కాదు, అంటే మీ జీవమును నేను. ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం, జీవం ఉంటేనే జీవుడు, జీవం లేకపోతే జీవుడు లేడు. కనుక జీవమే నేను. ప్రహ్లాదుడు పాడినట్టుగా మనకు ప్రహ్లాద సినిమాలో ఉంది, జీవము నీవే కదా అని. జీవుడు నీవే కదా అని కాదు, జీవము నీవే కదా అని. కనుక జీవోనాహం, నేను జీవులను కాదు. జీవుడు కాకపోతే ఏమవుతావు? జీవము నేనే. మరి వీటికి భిన్నంగా ఉన్న బ్రహ్మేవాహం, నేను బ్రహ్మను. శివోహం, నేను శివుణ్ణు. ప్రత్యేక భిన్న అంటే దేహము కాదు,
జీవుణ్ణి కాదు, ఈ రెండిటికీ కానిటువంటి ఆ శివుణ్ణి నేనే. బ్రహ్మేవాహం శివైవాహం, నేనే శివుణ్ణి. శుద్ధోహం, ఎప్పుడు నేను శివుణ్ణి అనుకుంటాము, శుద్ధోహం బుద్ధోహం ముక్తోహం శివోహం. శుద్ధోహం అంటే ఎటువంటి మలినము లేనటువంటి తత్వం, అటువంటి వాడిని శుద్ధుడు. మరి మలినం ఏమి? 5 రకాల మాలిన్యాలు ఉన్నాయి, 5 రకాల మలములు ఉన్నాయి. ఏమి 5 అంటే, 1 అణువ మలం, 2 కార్మిక మలం. ఒకటేమిటి? అణువ మలం, కార్మిక మలం. 3వది మైక మలం. 4వది మాయక మలం లేదా మాయేయ మలం. 5వది తిరోధాన మలం. మరొక్కసారి చెప్తాను. 1 అణువ మలం, 2 కార్మిక మలం, 3 మాయక మలం, 4 మాయేయ మలం. మాయక మలం వేరే, మాయేయ మలం వేరే. 5వది తిరోధాన మలం. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. అణువ మలం అంటే సత్సంగానికి వచ్చినప్పుడు, సాధన చేస్తున్నప్పుడు కొద్దిగా అజ్ఞానం కలుగుతూ ఉంటుంది, వెంటనే అజ్ఞానాలకు వెళ్ళిపోతుంటారు. ఇది కాదేమో, అదే సరి అయిందేమో, దీనివల్ల నాకేమన్నా ఇబ్బందులు వస్తున్నాయా, ఈ సాధన వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, దీనివల్ల అనుమానించే తత్వం ఉంటుందన్నమాట. ప్రతిదాన్ని అనుమానిస్తూ పోతే పురోగతి ఉండదు. దేన్ని అనుమానించాలి, దేన్ని అనుమానించకూడదు, అసలు అనుమానమే వద్దు ఉంటాడు. ఆధ్యాత్మిక సాధనలో అనుమానమే ఉండరాదు. ప్రశ్న ఉండొచ్చు, ప్రశ్న వేరే, అనుమానం వేరే. సందేహం ఉండొచ్చు, సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అంతేగాని అనుమానము, ఇది అవునా కాదా, ఇది మంచిదా చెడ్డదా, ఇది నాకేమైనా హాని చేస్తుందా, ఇది అనాలిసిస్ చేస్తూ పోతే ఏమవుతుంది, పెరాలసిస్ వస్తుంది. అంటే బుద్ధి వైకల్యం అయిపోతుంది అనాలిసిస్ చేస్తూ పోతే. ఈ అణువు బలం అనేటువంటి ఆత్మజ్ఞానము కలుగుతున్నా కూడా ఇది ఆత్మజ్ఞానం అన్న విషయము మరుగున పరిచేస్తుంది అన్నమాట. మన మనసు ఏం చేస్తుంది, సాధనలో ఎంత అనుభవాలు వస్తున్నా, కాస్త జ్ఞానం కలుగుతున్నా ఆ మాయ కప్పేసి ఇది కాదు అని మరి దాని వైపు వెళ్తుంటారన్నమాట. దీన్ని అణువమలం అంటారు. మన ధ్యాన కేంద్రాల్లో చాలా మంది అణువమలంతో బాధపడుతున్నారు, అణువమలం అనేది బాధపడుతున్నారు. 2వది కార్మిక మలం. కార్మిక మలం అంటే ఎన్ని సత్సంగాలు ఎంత బాగా చెప్తున్నా, జ్ఞానులనే వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నా అన్యమనస్కంగా వినడం. ఎప్పుడు విన్న సబ్జెక్టే లేదు, ఎప్పుడు తెలిసిన విషయమే లేదు, ఏమీ తెలుసదు కానీ నాకు తెలుసు, ఏమీ తెలియకున్నా నాకు తెలుసు అని అన్యమనస్కంగా, తర్వాత పెడచెవిన పెట్టి శ్రద్ధ లేకుండా ఉండడం అన్నమాట. దీన్ని కార్మిక మలము అంటారు. ఒక చోట సత్సంగం జరుగుతోంది, ఒక మంచి ఆత్మజ్ఞాన సందేశం వస్తోంది అంటే మన తనువు, మనసు, కళ్ళు మొత్తం అంతా కూడా అక్కడే ఉండాలి. 'ఫేస్ టు ఫేస్' ఇంటరాక్షన్ ఉన్నప్పుడు, 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 'ఫేస్ టు ఫేస్' ఇంటరాక్షన్ ఉన్నప్పుడు,
ఈ మౌత్కు ఆ ఇయర్స్కు కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. సబ్జెక్టు చెప్పే వాళ్ళ యొక్క ఫేస్ టు ఫేస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ మౌత్ నుంచి వచ్చే శబ్దం, ఆ సందేశం నేరుగా మనకు శ్రవణానందం కలుగుతుంది. అలా కాకుండా మనసుకు చోట తనువుకు చోట పెట్టి వినడాన్ని కార్మిక మలము అంటారు. తనువేమో ఇక్కడ ఉంటుంది, మనసేమో మరొక చోట ఎక్కడో ఉంటుంది. కాస్త వెళుతుంది లోపలికి, మరి కొంత వెళుతుంది. ఎక్కడున్నారో మీరంటే ఏం చెప్పినారు మీరు అంటే, ఏం చెప్పినా ప్రశ్న వేశానుకోండి, అక్కడి నుంచి సమాధానం రాదన్నమాట. సరిగా వినకపోవడం, దీన్ని కార్మిక మలం. ఇది అందరికీ అప్పుడప్పుడు కలుగుతూనే ఉందన్నమాట. ఈ కార్మిక మలం అందరికీ ఉంది సార్. ఇది వదిలించుకున్న వాడు ఏకసంధాగ్రాహి అవుతాడు. ఒక్కసారి విన్న వెంటనే తిరిగి నోటించి వచ్చేస్తుంది. ఒక్కసారి చదివిన వెంటనే వచ్చేస్తుంది. ఒకసారి విన్నా, ఒకసారి చూసినా, ఒకసారి చదివినా వెంటనే అవగతమవుతుంది. అలా కాలేదు ఉంటే ఇంకా కార్మిక మలంతో బాధపడుతున్నాడు అని అర్థం. దాన్ని ఇంకా వదిలించుకోలేకపోతున్నాడు. మరి ఎంతమంది కార్మిక మలం ఉందో మనకంతగా అర్థమైపోతుంది. అవునా? అన్ని మనసుకంగా వింటున్నామా అని చెప్పే కదా. హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరందరూ విన్నారు కదా, ఏంటి ఒకేసారి చెప్తాము, ఈశా వ్యాసోపనిషత్తులో ఒకే శ్లోకం ఒకసారి చెప్తాము, ఎవరు చెప్తారో ఉన్నప్పుడు అదే ఫస్ట్ టైం నేను వినడము. తిరిగి అలాగే చెప్పు, ఈశా వ్యాస విధం సర్వం ఎత్కించ ఒకటేసారి వచ్చేసి ఒక్కసారి చెప్పారు 2004లో మనము హైదరాబాద్ పోయినప్పుడు. అది బై ప్రాక్టీస్, సాధన చేత ఈ కార్మిక మలముని మనం పోగొట్టుకోవచ్చు. అలాగే సాధన చేత మొదటిది అణువు మలం, అనుమానం ఎక్కువ ఉంటుంది. అణువు మలంలో అనుమానం ఎక్కువ, అణువు శోధించడమే, ఇది కరెక్టా కాదా. ఇక్కడ వినేది ఇంకో పక్క ప్రశ్న అడిగేది, అక్కడ వినేది ఆ ప్రశ్నకు వచ్చి ఇక్కడ అడిగేది. సార్ వాళ్ళు అలా చెప్పినారు సార్, దానికి సమాధానం మీరేం చెప్తారు. ఎవరో దానికి నేను సమాధానం చెప్పడం ఏంటి, నేను చెప్పిన దానికి ఎవరు అడగడం ఏంటి, ఎవరు చెప్పినారో వాళ్ళని అడగాలి ప్రశ్న. ఎక్కడో వీరొచ్చి నన్ను అడిగినారు చాలాసార్లు, వాళ్ళు అట్లా చెప్పినారు సార్, దీనికి మీరు సమాధానం చెప్పండి. చెప్పిన వాళ్ళు దగ్గరికి అడగండి. కారణం ఏమంటే కాస్తంత జ్ఞానం కలుగుతూ ఉంటుంది, వెంటనే ఆ మాయ అన్నది కప్పేస్తుంటుంది. ఇది నాకు ఆత్మజ్ఞానం అనేది అవుతోంది అన్న స్పృహ లేకుండా ఉంటారనమాట. అణువుమలం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అణువుమలం సాధన చేస్తూ ఉంటాడు, కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి, కానీ అనుమానం ఉంటుంది, ఇది నిజమా కాదా. ఒక్కసారి నేను అణువుమలంతో బాధపడ్డాను. ఒక్కసారి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ఏంటి పత్రిసారి అడిగాడు, ఏంటి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ఇలాగ ఉంది అంటే ముందే తెలిసిపోతున్నా నాకు అన్నీ కూడా. అలాగే మా ప్రజ్ఞ పుట్టేది ముందే తెలిసింది, పలాని రోజు పలాని టైంలో ఆడపాప పుడుతుంది తెలిసింది. మేడం చెప్పాను అమ్మాయి పుడుతుంది. మరి పత్రి సారు హిందూపూర్లో క్లాస్కి వచ్చినప్పుడు రావయ్యా పదమ్మ అనంతపురం కొన్నాడు. నాకేం పని లేదు సార్, ఇప్పుడు రాను నేను. రాన్నాడు సార్కి. అప్పుడు వెహికల్ కూడా లేదు, బస్సే. పత్రి సార్కి అప్పుడు ఏ సొంత వాహనం ఉంటే ఏది లేదు, అందరూ మరి ట్రైన్లో పోవడము, బస్సులో పోవడం అంతే. మళ్ళీ 2 సార్లు పిలిచినాడు, రా పోదాం దాని, నాకు వర్క్ లేదు సార్ అని. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు అనంతపురం నువ్వు వెళ్ళు, కూతురు జన్మించింది, కూతురు పుట్టింది, వెళ్ళు.
కాదని నిజమా కాదా? సరే ఏమవుతుంది, నేను బస్సు ఎక్కినాను. అదే బస్సులో పత్రిక సార్ వాళ్ళు ఉన్నారు. అదే బస్సులో పత్రిక వాళ్ళు, పత్రిజీ గారు, తర్వాత ఇంకో వేరే వాళ్ళు. నేను పోయినాను. ఏమయ్యా రాను వచ్చినావి నువ్వునే, ఇట్లా మెసేజ్ వచ్చింది సార్, అది కరెక్టో కాదంటే కరెక్టే, అది సరైందే, ఎందుకు అనుమానిస్తున్నావు నువ్వు అంటే కొత్తగా 94 పాప పుట్టిద్ది, మేము 92లో వచ్చి ఎంటర్ అయినాము, 93 నుంచి కంటిన్యూ చేసినాము. కనుక కొత్తల్లో కాబట్టి అది అవునా కాదా, ఈ అనుభవము సత్యమా అసత్యమా, ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ జ్ఞానము సత్యమా అసత్యమా? పత్రిక సార్ అని చెప్పారు, సత్యమే అది. ఓ నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నిజమవుతుంది. నేను అనంతపురం పోతే కరెక్ట్గా అదే టైంకి ఆడపాప పుట్టింది అని తెలిసింది అనమాట. నాకు ఏది వచ్చిందో అదో, అంటే మీ అనుభవం అంటే ఏమి, జ్ఞానం కలుగుతున్నా అది కాదు అని పక్కదారి వెళ్ళడం అన్నమాట. అది జ్ఞానమా అజ్ఞానమా తెలియదు. కార్మిక మలం అన్యమనస్కంగా వినడము, పెడచెవిని పెట్టడము, అంటే నెగ్లెక్ట్ చేయడం, నిర్లక్ష్యం వహించడం. ఆ జ్ఞానం నాకు తెలుసులే, మాకంతా బాగా తెలుసులే, ఇది కార్మిక మలం. మూడవది మాయక మలం. మాయక మలము 99% ఈ మాయక మలంతో బాధపడుతున్నారు. ఏమిటి అంటే ధ్యానం వైపు ఒక్కసారి కూడా వెళ్ళకపోవడం, ధ్యానం చెయ్యాలి అనే మనసు కూడా లేకపోవడం. ధ్యానమే అందుకీ మూలము. ధ్యానం చేయకపోతే మనిషి సర్వము కోల్పోతాడు అని ఎంతమంది మహాయోగులు చెప్తున్నా కూడా ధ్యానముని అవహేళన చేయడం. ఇది ధ్యానం చేస్తారంట, ధ్యానం అంటే నిద్రే కదా, మేము రోజు చేస్తున్నామనేవాళ్ళు. ధ్యానం అంటే కళ్ళు నిద్రపోవడమే కదా, అయితే మేము రోజు చేస్తున్నాము. అంటే ఆత్మధ్యానం వైపు, ఆత్మ సంయోగం వైపు ఒక్కసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా మనసు వెళ్ళకపోవడం అనేది మాయక మలము. ఈ మాయక మలం మనకు చాలా మందిలో ఉంది, 99% ప్రజల్లో ఉంది. అందుకే కృష్ణ పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కచ్చిద్విసితయే అని చెప్పాడు. 1000 మందిలో కొద్ది మంది మాత్రమే ఆత్మజ్ఞానం వైపు వస్తారు. వచ్చిన వాళ్ళలో కొద్ది మంది మాత్రమే నిలబడతారు. ఆ నిలబడిన వాళ్ళలో ఒకనొకరు నన్ను తెలుసుకుంటాడు. అంత ఫిల్టర్ అయిపోతుంటారు. ఎందుకు ఫిల్టర్ అయిపోతారు? అస్సలు రాకుండా వాళ్ళు మాయక మలము. వచ్చి అన్యమనస్కంగా వింటూ ఉండినవాడు కార్మిక బలము. కొద్దిపాటు సాధన చేస్తూ ఉండి కొద్దిగా జ్ఞానం కలిగినా ఇది నిజమో కాదో అంటే పక్కపోతూ ఉంటారు. ఇది అణువు మలము. ఈ మలం చేత ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఇంకా 4వది మాయేయ మలం. ఈ మాయేయ మలం అంటే ఏమిటైతే ఇది అందరికీ ఉంది, ఎక్కువ మందికి. అసలైన సత్యమును కాదని, ఆత్మజ్ఞానమును కాదని, ప్రాణరహస్యం తెలుసు కూడా ప్రాణం దేవుడు కాదనుకొని ఇదే అసత్యము అని మంత్రములు మంత్రార్థములు చెప్పి ఈ మంత్రంతో ఇవి చెయ్యి, ఇతర దేవతలను పూజించడానికి ప్రయత్నం చెయ్యి అని బోధించేవాడు చేసే వాళ్ళందరూ కూడా మాయేయమలంతో బాధపడుతున్నారు. అంటే ఆ విగ్రహమే దేవుడు, ఈ మంత్రమే సరి అయింది. మనము వేరే పక్క వెళ్తున్నా మరీ అక్కడికి లాగుతుంటారు అన్నమాట. ఇది చేయలేక అది చేయలేక ఇందులోనూ ప్రావీణ్యం పొందలేడు, అందులోనూ ప్రావీణ్యం పొందలేడు. అంటే ఎట్లా అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని. ఇది ఇక్కడ పరిపూర్ణం ఉండదు,
అక్కడ పరిపూర్ణదు, ఇక్కడ అద్దడం అక్కడ అద్దడం. దీన్ని మాయేయ మలం అంటారు. అంటే ఇతర దేవతలను, ఆ దేవతలకు సంబంధించిన మంత్రమును దాన్ని పట్టుకొని చేస్తూ ఉంటే అలా బోధించేవాడు బోధించే దాన్నే ఆచరిస్తూ ఉండడము, ఇది మాయేయ మలం. ఈ మాయేయ మలంతో ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అనేది అబ్బదు. ఇటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే చెప్తుంటారు కదా, శివునికి ఈ అభిషేకం చెయ్యి నీకు ఈ కోరిక తీరుతుంది, అన్నంతో అభిషేకం చెయ్యి, గంధంతో అభిషేకం చెయ్యి, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చెయ్యి, పుష్పాభిషేకం చెయ్యి, పుష్ప జలంతో చెయ్యి, ఇలా ఎన్నో రకాల అభిషేకాలు చెయ్యి, ఈ కోరికలు తీరుతుంది. ఒక్కొక్క అభిషేకం ఒక్కొక్క కోరిక చెప్పింటాడు, మనం దాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఇది మాయేయ మలం. దీనివల్ల ఏమవుతుందంటే ఏ మలమైనా సరే మళ్ళీ జన్మ కారణం అవుతుంది. ఇది ఎంతమందికి ఉందో మనకి ఈరోజు అర్థమైపోయి ఉంటుంది. తర్వాత తిరోధాన మలం. తిరోధాన మలం ఏమంటే చెయ్యకూడని దుష్కర్మలన్నీ చేయడం. చేయకూడని దుష్కర్మలు అంటే వ్యసనాలతో బాధపడుతూ ఉండడం, వ్యసనాలతో అలవాటైపోయి ఉండడం, దుష్కర్మలు చేయడం, పాపభీతి కొంచెం కూడా లేకపోవడం, దీన్ని తిరోధాన మలం అంటారు. సో ఈ పంచ మలములు ప్రతి జీవిని, అంటే ముఖ్యంగా మానవుని, జీవిని అంటే పశుపక్షాదులను కాదు, మానవులు ఈ పంచ మలముల చేత బాధింపబడుతూ ఉన్నారు. ఈ 5 మలములను వదిలించుకోవడమే విమల. మనకు గురు స్తోత్రంలో ఉంది కదా, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. సద్గురువు అనే వ్యక్తికి ఏ మాలిన్యములు ఉండరాదు, ఉండకూడదు, ఉండవు కూడా. అణువు మలం కానీ, కార్మిక మలం కానీ, మాయక మలం కానీ, మాయేయ మలం కానీ, తిరోధాన మలం కానీ. తిరోధాన మలం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సద్గురువు అనే వ్యక్తికి తిరోధాన మలం ఉందంటే దుష్కర్మలను వాడు చేస్తూ ఉంటే వాడు గురువు ఎలా అవుతాడు? విశుద్ధ గురువు అవుతాడు. అందుకే విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం తద్గుణం తన్మామయం. అటువంటి వాడు సద్గురువు. గురువు ఎలా ఉంటాడో మనకు దీంట్లో బాగా వివరించారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ కూడా వెళ్ళిపోతున్నాం. మన ఇంట్లోనే పంచపక్ష పరమాణాలు ఉండగా పక్కింటికి భిక్షకపు వెళ్ళడము ఎంతటి హీనమో, సర్వము నీలోనే ఉండగా ఇంకెక్కడో ఈశ్వరుని వెతకడం అనేది అంత హీనము చెప్తాడు. ఎవడు? సాక్షాత్ ఈశ్వరుడే చెప్పిండేదే. చూసినా స్వగృహే అంటే మనకు దీంట్లో పాయసం తక్వా, స్వగృహే పాయసం తక్వా అంటే మన ఇంట్లో పంచపక్ష పరమాలతో కూడిన భోజనం వండుకొని భిక్షాటనమతి దుర్మతి అంటే భిక్షాటన చేసేవాడు. అంతమందిలోది దేహస్థం ఈశ్వరం అని చెప్పాడు. ఈశ్వరుడు దేహంలోనే ఉన్నాడు. మీ అందరి దేహాల్లో నేను ఉన్నాను, మీలోనే ఉన్నాను. మీలో ఉన్న నన్ను గుర్తించుకోకుండా ఎక్కడో వెతుకుతున్నారు మీరు. ఇది ఎలాగుంది అంటే పార్వతీకి శివుడు చెప్పిండేది. ఇది ఎలాగుంది అంటే ఇంట్లో పంచభక్ష పరమాన్నము పెట్టుకొని పక్కింటికి భిక్ష కోసం వెళ్ళినట్టుగా ఉంటుంది. చూసారా? స్వగృహే పంచభక్ష పరమాన్నం త్యక్త్వా వదిలిపెట్టి భిక్షాటర్మతి దుర్మతి అలా వెళ్ళేట్టుగా ఉంటుంది.
అంటే శివుడు మనలోనే ఉన్నాడు. శివోహం, నేనే శివుణ్ణి. చూసారా, ఒక శుద్ధోహం అనడానికి ఎంత మనకి మీనింగ్ ఉంది. శుద్ధోహం, బుద్ధోహం. బుద్ధోహం అంటే ఏమి? నేను జ్ఞానుణ్ణి, అంటే సుఖ దుఃఖాలు సమానంగా చూసుకునేవాడు, ద్వంద్వము లేనివాడు. దాన్ని బుద్ధోహం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా భావించేవాడు, సమానంగా తీసుకునేవాడు బుద్ధోహం. ముక్తోహం, ముక్తోహం అంటే ఏమి? సర్వత్రా సమదర్శనగా ఉండేవాడు. అటువంటి వాడి చివరిది ఏమి? శివోహం. కనుక దేహోనాహం జీవోనాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం శివాహం. బుద్ధోహం, శుద్ధోహం, ముక్తోహం, శివోహం. ఇది మనకు అనుభవపూర్వకంగా రావాలి. దీన్ని మనము జీర్ణింప చేసుకోవాలి. అలా కాకుండా మనము ఇంకా మాలిన్యం వైపే వెళ్తున్నాం. నాలో శివుడు లేడు అని బయటే శివుడు ఉన్నాడని వెతూ ఉంటాం. సాధారణ భాషలో యోగి వేమన చెప్పాడు కదా, శిలను చూచి నరుడు శివుడిని భావింతుడు, శిలలే కానీ శివుడు కాదయ్యా, తనలోని శివుడును తానేల తెలియడం విశుద్ధాభిరామ వినరవేమ. తనలో ఉన్న శివుడిని ఎందుకు చూడటం లేదు? దేహస్థం ఈశ్వరం, దేహంలో ఉన్న ఈశ్వరుని గుర్తించక బయట ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు వెళ్తూ పోతాడు ఎందుకు? బ్రహ్మది తామసా జనాహ అన్నట్టుగా. కనుక మనము తామసైన జనులమా, తామసం వదిలిపెట్టే జనులమా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యాన కేంద్రానికి వస్తున్నాము, ధ్యానం చేస్తున్నామంటే కాస్తంతన్నా మనకు అమలు పరచగలగాలి. దాన్ని అమలు పరచకపోతే ఈ మలినాలంతో బాధపడుతున్నాం, అణుమలంతో బాధపడుతున్నాం, కార్మిక బలంతో బాధపడుతున్నారు. అన్ని మాలిన్యములు అంటుకున్నాయి. అన్ని మలినములు అంటుకుంటే ఇంక జబ్బులు రాకుండా ఉంటాయా? మానసిక జబ్బు వస్తుంది, శారీరక జబ్బు వస్తుంది. ఏ మలినం లేకపోతే కదా. అది చేయాలి, ఇది చేయాలి, ఆ యజ్ఞం చేయాలి, ఈ యజ్ఞం చేయాలి. అగ్నిర్దేవో ద్విజాతీనాం, అగ్నిర్దేవో ద్విజాతీనాం. బ్రాహ్మణులకు అంటే యజ్ఞ యాగాలు చేసే వాళ్లకు అగ్నియే దేవుడు, అగ్నియే దేవుడు వాళ్ళకు. అగ్నిర్దేవో ద్విజాతీనాం, ద్విజాతులు, ద్విజులు. ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు, 2 సార్లు జన్మెత్తిన వాళ్ళు. ఒకే జన్మలోనే 2 సార్లు. ఎలాగా అంటే ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం తర్వాత ఒక జన్మ. బ్రాహ్మణుడికి ఉపనయన సంస్కారం చేస్తారు కదా. ఉపనయనం రోజు ఏం చెప్తారు? బ్రహ్మజ్ఞానం బోధిస్తారు. ఉపనయనం అంటే సమీపంలో ఉండే కన్ను. ఉపనయనం సమీపంలో ఉన్న కన్ను, దృష్టి. ఉపనయన సంస్కారం చేసి అది యజ్ఞోపవీతం వేస్తారు. ఉపనయనం ఎవరు చేస్తారు? తండ్రి బ్రహ్మజ్ఞానం ఇస్తాడు, తండ్రి ఇవ్వాలి. తండ్రికి ఆ అనుష్ఠానం ఇవ్వాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతనికి జ్ఞానోపదేశం చేస్తాడు. బ్రాహ్మణులకు అగ్నికారం చేసేవాళ్ళు, అగ్నే దేవుడు, అగ్నికారం చేస్తారు కాబట్టి యజ్ఞయాగాదులు చేస్తారు. మునులకు హృదయంలో చైతన్యమే దేవుడు. మళ్ళీ అజ్ఞానులకు, అల్పబుద్ధి ఉన్న వాళ్లకు, స్వల్పబుద్ధి ఉన్న వాళ్లకు, వీళ్లకు ప్రతిమలే దేవుడు. విగ్రహం పెడితే అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఈ ప్రతిమే దేవుడు అనుకుంటారు. కానీ యోగినాం సర్వత్ర సమదర్శనం అంటే విశ్వమంతా దేవుడే. మరి ప్రహ్లాద్ చెప్పాను కదా, ఇందు గల్లందు సందేహం బలదు అని.
ఎక్కడ చూసినా ఉన్నాడు అని. ఇప్పుడు యోగినాం, ప్రహ్లాదుడు మహాయోగి, అందుకే ఎక్కడ చూసినా దేవుడు కనబడింది. ఇప్పుడు రాతిలో దేవుడు ఉన్నాడా అంటే ప్రహ్లాదుడికి ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆ శక్తిని చూశాడు. తండ్రి ఏం చెప్పాడు? హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. స్తంభమే దేవుడు అని చెప్పలేదు, స్తంభంలో ఉన్నాడా. ఎందుకు లేడు? ఉన్నాడు, కొట్టుంటే వచ్చాడు, బయటకు వచ్చాడు. అది ప్రహ్లాదుని యొక్క శక్తి, ప్రహ్లాదుని యొక్క విశ్వాసం. ఏ మల్లము లేదు, ఏ మల్లము లేని వాడికి త్రికరణ శుద్ధి వస్తుంది. మనస్సేకం కర్మణ్యేకం, వచస్సేకం మనస్సేకం కర్మణ్యేకం, తరేకం శుద్ధి. ఈ మూడు శుద్ధిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ మల్లం ఏం లేవు కాబట్టి ఏమంటే జరుగుతుంది. రాయిలో ఉండంటే రాయిలో నుంచి వస్తాడు, నీటిలో ఉంటే నీళ్ళలోంచి వస్తాడు. నీరు ఏమి కాదు అంటే నీటిలో నీరుగా ఉంటారు, అగ్నిలో అగ్నిగా మారిపోతారు. సీతామహాసాధ్వికి అగ్ని ఏమి కాల్చలేకపోయింది. ఎందుకు? అగ్నిలో అగ్నిగా, ఒక అగ్ని ఇంకో అగ్ని కాలుస్తుందా? రెండు ఒకటే కదా, కాలితే కాలదు కదా. అగ్ని అగ్ని రెండు ఒకటే కనుక యోగినాం సర్వత్ర సమదర్శిన, యోగులకు విశ్వమంతా దేవుడే. మరి మనము దేవుని ఎక్కడ వెతుకుతున్నాం చెప్పండి? అగ్నిలో దేవుని వెతుకుతున్నామా? హృదయ చైతన్యంలో దేవుని వెతుకుతున్నామా? ప్రతిమల్లో దేవుని వెతుకుతున్నామా? విశ్వమంతా దేవుని వెతుకుతున్నామా? అది మనం చూసుకోవాలి. మనం భయపడుతున్నాం ఇంకా, అది చేయకపోతే ఏమవుతుందో ఏమో, ఇది చేయకపోతే ఏమవుతుందో ఏమో. ఎవరికి ఏదో అది వాళ్ళకది. జ్ఞానం లేని వాడికి శ్రద్ధహీనస్య, జ్ఞానం లేని వాడికి వాడు అదే అదే సత్యం అనుకుంటాడు. ఇది మాయేయ మలం. మాయేయ మలం అంటే ఏమి? ఇలాంటి ఇదే, ఈ ప్రతిమే దేవుడు, ఇదే నీకు ఇక్కడే ఉండాలి, చూసుకోవాలి అని బోధిస్తుంటాడు. దానికి మంత్రం చెప్తాడు, ఆ దేవత మంత్రం చెప్పి దీన్ని నువ్వు సాధన చేసుకొని చెప్తుంటాడు. అది మాయేయ మలం. ఆ మంత్రం బోధించిన వ్యక్తికి జన్మరాహిత్యం ఉండదు, ఆ మంత్ర సాధన చేసే వ్యక్తికి జన్మరాహిత్యం ఉండదు. మంత్ర సాధన వల్ల ఫలితం ఉంటుంది, లేకుండా ఉండదు. కాకపోతే అదొక మలమే. ప్రతి మలము మనకు జన్మ కారణమవుతుంది. అందుకే సకృతపి గీతాంబసి స్నానం సంసార మలనాశం, శుద్ధుడవుతాడు. ఎప్పుడు శుద్ధుడవుతాడో త్రికరణ శుద్ధి కలుగుతుంది. త్రికరణ శుద్ధి అయినప్పుడు తనకి ఏమి కావాలంటే అది వస్తుంది. తెలిసినా ఎప్పటికి నీకు ఏది కావాలంటే నీ చేతిలో ఉంటుంది. ధనము కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడు ఏది కావాలంటే అది వస్తుంది. కోరుకోకున్నా నీ వెంట పడతాయి ఇవన్నీ కూడా. గుర్తుపెట్టుకోండి, కోరుకోకపోయినా కూడా నువ్వు సాధన చేస్తూ కోరుకుంటే కోరుకునేది మాత్రమే వస్తుంది. సాధన చేస్తూ త్రిగుణ సిద్ధిగా ఏమీ కోరుకుంటే అన్నీ నీ వెంట పడతాయి. నీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. కోరుకుంటే కోరుకున్న వంట మాత్రమే చిక్కుతుంది. నేను మీ ఇంటికి వచ్చి నాకు ఫలాని భోజనం కావాలి అడిగాను అనుకోండి, ఫలాన్ని నాకు చేసి పెడతారా పెట్టరా? ఫలాన్ని నాకు ఇది కావాలడిగి చేసి పెడతారు, అది మాత్రమే. అలా కాకుండా నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అంటే నేను అడిగింది కాకుండా ఇంక 3-4 రకాలు చేసి పెడతారు. అవునా? సారు భోజనానికి వస్తున్నా అంటే 2 కూరలో ఇంకోటి కూరలో ఒకటి ఎక్స్ట్రానే ఉంటాయి. అడిగితే అడిగింది మాత్రమే ఉంటుంది. కానీ అడిగితే అడిగింది మాత్రమే పొందామా, అడుక్కోకుండా అన్ని పొందుతామా? ఎన్నోసార్లు మీ ఇళ్ళకి భోజనానికి వచ్చాం కదా, వచ్చినప్పుడు ఒకటంటే అన్నీ వస్తూ ఉంటాయి.
ఇలాంటి కావాలంటే అది మాత్రమే అవుతుంది. ఓసారికి ఇది ఇష్టమేమని అదే పెడతారు, అదొకటే పెడతారు. కనుక ఇలాంటి మలినాలతో మనము ఉండి మనము ఇంకా సాధనలో పరిపక్వం సాధించాలి అంటే వీటి నుంచి దూరం అయిపోవాలి. అనుమానం అన్నది ఉండకూడదు. ఈ సాధన వల్ల ఏమన్నా అవుతుందా, నాకేమన్నా ఏమి కాదు. అవడానికి ఏముంది, ఆల్రెడీ అయిపోయినాయి అన్నీ. ఏమేమి అవ్వాలో అన్నీ అయిపోయినాయి, ఎన్నో జన్మల్లో అన్నీ అయిపోయినాయి. నువ్వు కొత్తగా అవ్వాల్సింది ఏమీ లేదు, కొత్తగా రావాల్సిన కష్టాలు ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. కొత్తగా రావాల్సిన సమస్యలు కానీ కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏమి లేవు, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం పొందే ధ్యాన యోగ కేంద్రానికి రాగలిగినారు మీరు. అవన్నీ అయిపోయాయి, లేకుంటే ఎవరు రాలేరు. ఆత్మజ్ఞానము వినడానికి కూడా మన తప్పదే, అది మాయకమలం. ధ్యానం చేయరా అంటే నాకు ధ్యానం తప్ప మిగతాన్ని చెప్పుకుంటారు. ధ్యానం చేసే మనసు కూడా ఒప్పదు, చెప్పినా వినరు. నాకు అన్నీ తెలుసుకోని, ముఖ్యంగా నాకు అన్నీ తెలుసుకోని అహంకారంతో ఉంటారన్నమాట. ఏమి తెలియదు, ఒక్క నిమిషం కూడా ధ్యానం చేయరు. వాళ్ళు చేస్తున్నదే ధ్యానం అనుకుంటారు, కానీ అసలైన ఆత్మవైపు చెయ్యరు. మహాభారతంలో దశమస్కందంలో చెప్తారు, అహం సర్వేషు భూతేషు భూతారతమ సంతంత అహం సర్వేషు భూషేషు అహం సర్వేషు భూతేషు సంతమాత్మన ఈశ్వరం యోమాం సర్వేషు భూతేషు. అంటే అన్ని భూతాలను ఉన్న నన్ను కాదని ఏమేమో చేస్తుంటారు. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మనీశ్వరం. అవి కాకుండా ఇంకేం చేస్తుంటారు, భస్మన్నేవ జిహోత్సహ అంటే బూడిదలో హోమం చేస్తూ ఉంటారు. ఇది మహాభాగవతంలో ఉన్నది. నేను చెప్పిన ఈ శ్లోకం మహాభాగవతంలో ఉన్నది. అహం ఉచ్చావచైరి ద్రవ్య క్రియాయాత్మన యానగే. ద్రవ్యములతో అనేక రకాలుగా తీసుకుని అనేక జీవుల్ని హింసించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి ఏవి కూడా నాకు తృప్తినివ్వవు. వారిలో నన్ను గుర్తించక, ఆత్మనే గుర్తించక, ప్రాణాన్ని గుర్తించకుండా ప్రాణహీనమైన వాటిని గుర్తిస్తున్నారు. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం. చూడండి, కనుక ప్రాణం రూపంలో ఉన్న నన్న ప్రాణదేవుని నన్నే గుర్తించుకోకుండా నేను శాస్త్రుణ్ణి, నేను ముక్తుణ్ణి నన్ను గుర్తించుకోకుండా అశాస్త్రమైన వాటిని గుర్తించి దాని వైపే వెళ్తున్నారే అని మహాభాగవతంలో ఉన్నదన్నమాట. దాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? అహముచ్చైర్ ద్రవ్యయు క్రియాయోత్పన్న యానగే నైవ తుష్యే అర్చితో అచ్చాయాం భూతాగ్రావమానినః. అనేక ద్రవ్యంతో కూడబెట్టుకొని ఇంకేమో చేస్తూ నానా హంగామా చేస్తూ మేము యజ్ఞం చేస్తున్నాము, మహాదైవ పూజ చేస్తున్నాము అనుకుంటున్నారు. అవేవి కూడా నా వరకు రావు, నన్ను చేరవు, నాకు తృప్తిని ఇవ్వవు, నా దగ్గరికి చేరవు. అవేవి కూడా నన్ను తెలుసుకునే సామర్థ్యము లేవు వాటికి. చూడండి, మనకు ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ గురించి తెలుసుకునే సామర్థ్యం వాటికి లేదంట. యజ్ఞ యాగాదులు కానీ, కర్మలు కానీ, ఇంకోటి కానీ, హోమాలకు చెప్పదు, అవన్నీ కూడా ఆత్మరూపంలో ఉన్న ఆ పరమాత్మని గురించి తెలుసుకునే సామర్థ్యం వాటికి లేవు. ఆత్మ అంటే మన
దేహంలో ఉన్న ఆత్మ, పరమాత్మ యొక్క అంశే ఆత్మ. ఈ పరమాత్మ గురించి తెలుసుకునే సామర్థ్యం దేనికి ఉంది అంటే ఒక ధ్యానంకు మాత్రమే ఉంది. ఒక ధ్యానం మాత్రమే ఉంది. ఇది వశిష్ఠుడు కూడా శ్రీరామునికి చెప్తాడు. పూజవం ధ్యానమేవ అంతరాత్మోతస్య పూజవం. పూజవం ధ్యానమేవ అంతరాత్మస్య పూజవం. తస్మాత్ చూడండి, తస్మాత్ సర్వలోకాధారం ధ్యానేన పూజయేత్. కనుక సర్వలోకాలకు ఆధారం ఏమి అంటే ధ్యానంలోనే పూజ చేయి. నువ్వు పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే ధ్యానము తప్ప మరొక మార్గం లేదు. పూజవం ధ్యానమేవ అంతరాత్మస్య అంటే అంతరాత్మ గురించి తెలుసుకునే పూజ ఏదన్నా ఉంది అంటే వశిష్ఠుడు శ్రీరాముల వారికి చెప్పినది. పరమాత్మని గురించి తెలుసుకునే సాధన ఏదన్నా ఉంది అంటే, ఏదైనా పూజ ఉంది అంటే అదొక ధ్యానం మాత్రమే. పూజవం ధ్యానమేవ అంతరాత్మదస్య పూజవం. అంతరాత్మదస్య పూజవం. తస్మాత్ సర్వ ప్రయత్నేన, తస్మాత్ సర్వలోకాధారం, తస్మాత్ త్రిలోకాధారం. ముఖ్యంగా 3 లోకాలు చెప్పుకుంటున్నాం కదా, త్రిలోకాధారం. ధ్యానేన పూజయేత్. కనుక పరమాత్మ రూపంలో ఉన్న నన్ను తెలుసుకోవాలి అంటే ధ్యానం అనే సాధన తప్ప, ధ్యానం అనే వాటి తప్ప దేంట్లోనూ తెలుసుకోలేరు. పరమాత్మ గురించి తెలుసుకునే పూజ ఏదన్నా ఉంది అంటే అది ధ్యానం మాత్రమే, తత్తిమ్మ వేరేది ఏదీ లేదు. చూడండి, ఇంత స్పష్టంగా మహారుషులు మహాయోగులు మనకు బాగా విడమర్చి చెప్పినారు. కనుక మనకు విచక్షణ జ్ఞానంతో మనం చేయాలి. ధ్యానమనే అంతరాత్మ పూజ చేస్తామా, ధ్యానరహితమైన బహిర్గత పూజ చేస్తామా? నేను బహిర్గత పూజ చేస్తూ అంతరాత్మ పూజ చేస్తాను సార్, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే, 2 చేస్తాను అంటే దాన్ని కార్మిక మలము అంటారు. దాన్ని ఏమంటారు? కార్మిక మలము అంటారు. నేను అది చేస్తాను ఇది చేస్తాను, అది ఉండదు ఇది ఉండదు. ఒకటి అదన్నా ఇదన్నా, ఏది నీకు బెనిఫిట్ ఇస్తుంది? అంతరాత్మకు చేసే ధ్యానము శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మళ్ళీ ఈ జన్మలో హాయిగా ఉంటావు, ఏ కష్టం రాదు. గుర్తుపెట్టుకోండి, ధ్యానము అంతరాత్మ ధ్యానము చేస్తూ ఉంటే డబ్బులు పోతాయి, సంపద పోతాయి, కష్టాలు వస్తాయి, భార్య భర్తల కొట్లాట్లు వస్తాయి, అండర్స్టాండింగ్ ఉండదు, విడిపోతారు. ఇది శుద్ధ అబద్ధం, అసత్యం. ఇది ఎవరన్నా చెప్పి ఉండొచ్చు, అమ్మో అవి చేస్తే అన్ని పోతాయి అని. దాన్ని వేసుకోవద్దండి. ఈ అనుమానంతో ఇంకా ఇంకా బాగుంటుంది అంటే మన నుంచి అనవసరమని వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మలినాలని బయటిపోతుంటాయి. ధ్యానం చేస్తూ ఉంటే మలినాలని దూరం అయిపోతుంటాయి, అనవసరమని వెళ్ళిపోతాయి. అవసరమైందే మనలో ఉంటుంది, శుద్ధం మనలో ఉంటుంది. ఇది మనకు తెలియదు. తెలియకుండా అయ్యో మనకు అన్నీ పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, అవి పోతున్నాయి. డబ్బులు ఎక్కడికి పోవు. ఏ యోగము ధ్యానము కూడా సంపాదన చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు.
సంపాదన చేయొద్దు అని చెప్పలేదు, పెళ్లి చేసుకోవద్దు అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, సంసారము చేయవచ్చు, ధ్యానము చేయవు. దాన్ని సంసారంలోనే నిర్వాణం, ఒక్క ధ్యానంలో వస్తుంది. తప్తిమా మిగతా వాటిలో సంసారంలోనే సంసారంగా ఉంటాడు, అంతే. 24 గంటలు దాంట్లో ఉండిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ.